శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం. సార్ నమస్కారం అలీ గారు. చందు గారు, జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అవన్నీ ఇంకా కళ్ళ ముందు మెదులుతున్నాయి. మళ్ళీ అధికారులు మీరు ఏమైనా భయపడుతున్నారేమో, అధికారులు అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు, మళ్ళొకసారి ఆయన అధికారం చేపట్టడు, రాసి పెట్టుకోండి, రానివ్వను అని మాట్లాడారు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఆయన ఉన్నదే మాట్లాడతాడు అనేది మనం గత ఎలక్షన్లో చూసాం. అదే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పి చేశాడు. జగన్ నిన్ను దక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. ఏంటి ఇట్లా మాట్లాడాడని చెప్పి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో సహా పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంత కాన్ఫిడెంట్ ఆయనకు ఉంది. అంటే ప్రజల్లో గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన పరిపాలన పట్ల సంక్షేమ మోడల్ని అభివృద్ధి మర్చేతలకి మీరు కాదు అని అనుకున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అవుతుంటే అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఓటు చిలకుండా రాజకీయం చేద్దాం టీడీపీతో కలిశాడు, బీజేపీతో కలిసి కూటమిని ఒక జట్టు కట్టిన వ్యక్తి కాబట్టి ఆ సాధక బాధకాలన్నీ ఆయన తెలుసు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ పాలన ఎందుకు గాడిన పడలేకపోయింది అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేశాడు. కాబట్టి దశాబ్దం పాటు రాజకీయాలు అనుభవం వచ్చింది కాబట్టి ఆయన చెప్పకనే చెప్పాడు. ఆ రోజు చెప్పి చేశాడు. ఈరోజు అధికారులకి మీరేమన్నా మనసులో మళ్ళీ జగన్ వస్తాడని భయం ఏమైనా ఉందేమో లేదో క్లారిటీగా చెప్తున్నా. జగన్ రానివ్వను అన్నాడంటే చాలా క్లారిటీతో ఉన్నాడని. ఇంకొకటి, మా ఇద్దరి మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య నా మధ్య ఏదైనా విభేదాలు సృష్టించాలని చూస్తున్నారేమో, ఎప్పటికీ రావు అన్నాడు. మేమిద్దరం ఒకటే అన్నాడు. 3వ పాయింట్, మీరు అనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాలని వస్తామని చెప్పేసి, రాబోయే 15 సంవత్సరాలు మాదే. 15 సంవత్సరాల సీటు ఖాళీ లేదు ముఖ్యమంత్రిది, మాదే. అంటే మా ఇద్దరిలో ఎవరొకళ్ళు రిజర్వ్ అయిపోయింది అది అని చెప్పేసి ఆయన చెప్పిన తీరు చూస్తే అంటే చాలా క్లారిటీగా, అంటే అప్పుడు ఏం చేశారు, చివరికి 5 స్టార్ హోటల్లో ఉంటే కూడా రక్షణ లేని పరిస్థితిలో దిగ్బంధించి రోడ్ల మీద ఆడవాళ్ళని ఈడ్చి అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు కదా అని చెప్పాడు. కాబట్టి రప్పా అని చెప్పేసి మీరు నరుక్కుంటా వెళ్తాం డైలాగులు చెప్తే బైండ్ ఓవర్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అన్నాడు. మోకాళ్ళ మీద పెట్టి తాట తీస్తాం అన్నాడు. అంటే చాలా క్లారిటీగా ఉన్నాడు, శుతిమిత్తంగా. నాకు ఒక పాయింట్, అధికారులు ఎందుకు భయపడుతున్నాడు సార్? జగన్మోహన్ రెడ్డి అంటే లిటరల్గా అధికారులు వణిగిపోయే పరిస్థితి ఎందుకు ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, మీరు భయపడకండి? గత 5 సంవత్సరాలు చూశాం కదా, అధికారులు కరోనా అప్పుడు ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ అనే వ్యక్తిని చివరికి పిచ్చోడి చేసి చంపేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అది మీడియాలో కూడా వచ్చిన మాట వాస్తవమే. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడాలని ఎవరు కూడా భయపడే పరిస్థితి, ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అందరికి తెలిసిన అంశమే. అతను ఊరేగిస్తా జైలు నుంచి తీసుకొచ్చిన మాట వాస్తవమే. వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి శాసనమండలిలో ఆయన తిరిగిన మాట వాస్తవమే. చివరికి వ్యక్తిగతాన్ని చేస్తా వీళ్ళు పోతా ఉంటే 14 సంవత్సరాల కుర్రోడిని బాపట్లో గడ్డాములు తగలబెడితే ఇవన్నీ ఎవరున్నారు దీని వెనక? చివరికి ఇంట్లో పనిచేసే అమ్మాయిని ఎమ్మెల్యే లైంగికంగా వేధింపు గురి చేస్తే ఆ వీడియోలు బయటకు వస్తే, చివరికి ఇంకొక ఆయన అయితే ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా ఎంపీ మాజీ పోలీస్ ఆఫీసరు నగ్నంగా వీడియోలు చూపిస్తూ ఉంటే, చివరికి గంట అనే మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరికీ నిలయంగా మారిపోతే, వీళ్ళందరూ ఎవరి మీద ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోకపోతే మరి ఎంత? ఇవన్నీ కూడా చూసిందే కదా. ఆడపిల్లలు అదృశ్యమైపోయారు, వాలంటీర్ల మాటనని చెప్పేసి ఆరోపించారు. మద్యం ఏర్లైపోతుంది, 30,000 కోట్ల అవినీతి అన్నారు. ఆ దిశగా మద్యం పెద్ద కేసు, 1,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి దాంట్లో వరస్ట్గా అరెస్ట్ చేసింది. ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా అప్రూవల్గా మారి ఇది పెద్ద స్కామ్ అని చెప్పింది. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయండి 5 సంవత్సరాల్లో. అది అందరూ తెలిసిన అంశమే. వలి గారు మనం కూడా అనేక ఇంటర్వ్యూలు చేసాం. అంటే ప్రజలు చాలా తెలియగలరు. అల్టిమేట్గా ప్రజలు చూస్తూ ఉంటారు నీ భాష, నీ యాస, నువ్వు మాట్లాడే పద్ధతి. ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? ఒక దళితుడు, సింగయ్య అనే ఒక దళితుడు వైసీపీ పార్టీ కార్యకర్త, ఆయన మీద పూలు చల్లటానికి వస్తే ఆయన తొక్కుకుంటా మాజీ ముఖ్యమంత్రి బండి కాన్వాయ్ వెళ్ళిందంటే అది నాకు మా పార్టీ వాళ్ళు చెప్తే కానీ తెలియలేదు నాకు అని చెప్తే ఎంతవరకు సమంజసం? వలి గారు, ఇది కల్పబుల్ హోమిసైడ్, నాట్ అబౌట్ ది మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే కష్టమే.
A1 డ్రైవర్ అయితే రమణారెడ్డి, A2 జగన్మోహన్ రెడ్డి గారు, A3 ఆయన పిఏ నాగేశ్వర రెడ్డి, A4 వైవి సుబ్బారెడ్డి, A5 పేరు నాని, A6 విడుదల రజని. ఎవరు కూడా చట్టానికి అతీతులేం కాదు సార్. ఇది ప్రజలు వేరుగా వస్తారు సార్, విపరీతమైన అభిమానిగా పెంచుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి కుమారుడిగా మీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు లూర్ది మేరీ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ భార్య. అవును కదా, కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు మరి దాన్ని ఎవరు తప్పించుకోలేరు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు రప్పాడిచ్చేసి లేపేస్తాం అంటే ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు నిజంగా అధికారులు భయపడుతున్నారు సార్ ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు సప్త సముద్రాలు అక్కడున్నా కానీ ఈడ్చుకొస్తాను, బట్టలు ఉడదీస్తాను, గుడ్డలు ఉడదీస్తాను అని చెప్పి ఇట్లా భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు కదా. ఆయన వస్తే గనక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి ఆ మదన పడే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది సార్. ఇప్పుడు పార్టీలు 5 సంవత్సరాలు మారిపోతుంటాయి, కానీ 5 సంవత్సరాలు నిజాయితీగా భయపడి ఎవరికి చేయకుండా ఉండే అధికారులు తక్కువ మంది ఉంటారు. తన భార్య బిడ్డలు భవిష్యత్తు ఏంది, రేపు కనుక మళ్ళీ వస్తే మనం కష్టంగానే ఆ భయం కూడా ఉంటుంది. ఆ బెదిరింపుతో రాజకీయాలు చేసి మళ్ళా అధికారంలో వస్తామంటే ఇది ప్రజాస్వామ్యం కుదరదు. అంతే కదండి. బెదిరింపు దానిలోకి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ని, సుబ్బరాయుడు అనే పోలీస్ ఆఫీసర్ని నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు, నువ్వు తిరుపతిలో మా వాళ్ళందరినీ ఇచ్చేసావు, నువ్వు సప్త సముద్రాలు దాటినా నేను తీసుకొస్తావని చెప్పంటే అది ఎట్లా కుదిరిద్ది? తర్వాత చొక్కాలు ఎప్పదీస్తావు, బట్టలు ఎప్పదీస్తావు అంటే పోలీసులనే బట్టలు ఎప్పదీస్తే దేనికి బట్టలు ఎప్పదీసి ఏం చేస్తావు? ఏం చేస్తారు? అది కాదు కదా. మీరుండేది వలిగారు. మీరంటే మీరు రాజకీయ నాయకుడు అనుకోండి, 5 సంవత్సరాలే. ప్రభుత్వం మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల పట్ల హ్యాపీగా ఫీల్ అయితే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. మీరు అరాచకాలు చేసి మీ మా ప్రజల ఆస్తులకి రక్షణ లేనప్పుడు మీరు కాదనుకుంటారు. 11 స్థానాలు వచ్చినప్పుడు ఆయన ఒక రివ్యూ చేసుకోవాలి మన పరిస్థితి. మనం మీరు అన్నట్టు 11 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి? నాకు 39% ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటును కూడా రక్షించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు దళితుడనే సింగయ్య వెంగళాయపాలెం నుంచి వచ్చాడు, వైసీపీ కార్యకర్తల పిలుపు మేరకు ఆయన మీద పూలు జరుగుదాం అనుకున్నాడు. ఏటుకూరు దగ్గర వచ్చేసరికి ఆ కాన్వాయ్ కూడా 13 వెహికల్సే పర్మిషను, 50 వెహికల్స్తో వచ్చావు. మీ దర్పణం అనేది చూపించుకోవచ్చు, తప్పు లేదు. కానీ అమాయకుడైన వ్యక్తి, నిన్న ఒక వ్యక్తి అన్నారు, మళ్ళీ 2 అన్నారు, ఈరోజు 3వ వ్యక్తి చనిపోయారు అంటున్నారు. ఇది కాదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది. మీరు ఎవరికి భయపడద్దు, మీ రూల్ ప్రకారం మీరు వెళ్ళండి, మీ లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు జోక్యం చేసుకోం, కానీ కఠినంగా ఉంటాం. తొక్కి నారదీస్తామంటే చాలా క్లియర్గా మోకాళ్ళు ఇరగొడతా ఉన్నాడు. అంటే ఒక రకంగా అది ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు హోమ్ మినిస్టర్ చేయాల్సిన పనులు ఆయనే చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఎన్నో వాగ్దానాలు సార్ వలి గారు, ఎన్నో వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, ప్రజలకు మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ పరిపాలిస్తారు. అంటే క్లియర్ మైండ్ సెట్ ఉన్నారు. నేను అభివృద్ధి ఈ విధంగా ఎజెండాతో శాఖలు అన్ని కూడా బాగుండాలి. ఇవన్నీ చేయాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే కదా చేసేది, లేకపోతే ఎలా చేస్తారు సార్? కాబట్టి ఆయనకి పిక్చర్ ఉంది. ఆయన చివరికి మనం జగ్గయ్యపేట దగ్గర 6 గంటల పాటు రోడ్డు మీద పడుకుంది తెలుసు, విశాఖపట్నంలో ఆయన నిర్బంధించింది తెలుసు, ఆయన్ని మాట్లాడుతుంటే కిందకి దిగమని ఒక ఏఎస్పీ స్థాయి అధికారి కూడా చెప్పాడంటే ఆయన అన్ని పడొచ్చాడు కదా సార్. దశాబ్దం కుటుంబాన్ని కూడా ఏమన్నా చేశారు, వ్యక్తిగతాన్ని చేశారు. చేసిన వాళ్ళంతా ఏమున్నారు సార్ ఇక్కడ? కాబట్టి ఇది కాదు ప్రజాస్వామ్యంలో అంటే ప్రతి మాట కూడా అబ్జర్వ్ చేస్తారు సార్ ప్రజలు. 5 సంవత్సరాలు కాదనుకుంటూ ఇంకొకరు తీసుకొచ్చేస్తారంతే. కాబట్టి మీరు అన్నట్టు ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఎందుకు 151 నుంచి 11 సీట్లకు వచ్చినాయి? ఎందుకు మరలా మనమే వస్తామని ప్రమాణ స్వీకారం కూడా డేట్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ప్రజల దగ్గర ఏమైనా తప్పు జరిగిందని చెప్పి చేసుకోవాల్సింది పోయి చివరికి బెదిరింపు దూరాలకు వెళ్ళిపోయి అమాయకులు మరణాలు జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ కుటుంబానికి సాలిడారిటీ కూడా సంఘీభావం తెలియకపోతే ఎలా నిలబడతారు సార్? ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ దూరంలోనే వాళ్ళు పోతున్నారు. ఇంకా ఆత్మ విమర్శ చేసుకోవట్లా, ఇంకా రప్పతోనే పోతున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది. సినిమాలకి పరిమితం, సినిమా పవన్ గారు అదే అన్నారు, అదే క్లారిటీ ఉన్నారు, క్లారిటీతో చెప్పాడు. కాబట్టి మనం ఆయన చెప్పిన మాటని వాస్తవంగా రియాలిటీకి దగ్గరగా ఉందనేది చాలా మంది చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర గారు.